Hi friends, my name is Kalanam Shankar. Today we are discussing about that lens in contact and lenses are at distance in the refraction of light at curved surfaces. Okay, first మనకి ఇప్పుడు lens in contact రెండు lenses కాంటాక్ట్ అయితే 1/f is equal to 1/f1 plus 1/f2 అని ఫార్ములా రాసుకుంటాం. రెండు లెన్సెస్ అనేది సమ్ డిస్టెన్స్ తో ఉంటే 1/f is equal to 1/f1 plus 1/f2 minus d/f1 f2 గా మనం రాసుకుంటాం. సో ఆ డెరివేషన్ అనేది ఎలా వస్తుందో మనము ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ L1 is the first lens, L2 is the second lens. దే ఆర్ కాంటాక్ట్ వన్ టు ఈచ్ అదర్. రెండు ఒకదానికొకటి కాంటాక్ట్ అయినప్పుడు మనము వన్ సైడ్ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు దీంట్లో నుంచి ఒక ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యి ఫస్ట్ L1 లెన్స్ ఫస్ట్ లెన్స్ని L1 అంటే ఫస్ట్ లెన్స్, L2 అంటే సెకండ్ లెన్స్. ఫస్ట్ లెన్స్ని స్ట్రైక్ చేసి ఒక రీఫ్రాక్టెడ్ రేని ఫామ్ చేస్తుంది. ఆ రీఫ్రాక్టెడ్ రే వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ దట్ రీఫ్రాక్టెడ్ రే ఇస్ ఇన్సిడెంట్ టు ద సెకండ్ లెన్స్కి ఇన్సిడెంట్గా ఉంటుంది. సో ఈ సెకండ్ లెన్స్కి ఆబ్జెక్ట్ వచ్చేసి అంటే ఈ ఇన్సిడెంట్ రే అనేది ఎక్స్టెండ్ అయ్యి ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైక్ చేస్తుంది. ఇది ఇంకో రీఫ్రాక్టర్ని స్ట్రైక్ చేసి ఏమవుతుందంటే ట్రావెల్ అయ్యి ఏమవుతుంది ప్రిన్సిపల్ యాక్సిస్ని స్ట్రైక్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ లెన్స్కి ఆబ్జెక్ట్ యూ అవుతుంది, ఇమేజ్ వచ్చేసి I1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లెన్స్కి అబ్జర్వ్ చేసే లోపల ఏమవుతుందంటే సెకండ్ లెన్స్కి ఆబ్జెక్ట్ వచ్చేసి I1 అవుతుంది, ఇమేజ్ వచ్చేసి I అనేది అవుతుంది అని మనము ఈ క్లాస్లో తెలుసుకుంటాం. సో దీని గురించి ఆల్రెడీ నేను లెన్స్ మేకర్స్ ఫార్ములా డెరివేషన్ అప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇంకా క్లియర్గా మనం ఇక్కడ తెలుసుకున్నట్టయితే ఈ ఫస్ట్ లెన్స్లో డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సెకండ్ లెన్స్లో డయాగ్రామ్ ఉంటాయి, రెండుని జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ లెన్స్లో ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. సో ఆబ్జెక్ట్ నుంచి ఒక ఇన్సిడెంట్ రే ట్రావెల్ ఏమవుతాయి ఫస్ట్ లెన్స్ స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది, ఇది ఒక రీఫ్రాక్టెడ్ ఇన్ఫార్మ్ చేస్తుంది. దట్ రీఫ్రాక్టెడ్ రే రీచ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైక్ చేస్తుంది, దాన్ని I1 అని అంటాము. సో ఇక్కడ పోల్ నుండి ఆబ్జెక్ట్కి మనం ఏమంటామంటే U అని అంటాము. పోల్ నుంచి ఇమేజ్కి ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటామంటే V1 అని రాసుకుంటాము. ఓకే, సో P2O is the object distance, P2I1 is the image. సో ఇమేజ్ డిస్టెన్స్ని V1 అని అనుకుంటాము. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఫార్ములా రాసుకున్నాం, 1/f is equal to 1/v minus 1/u గా మనం రాసుకుంటాం. సో ఫస్ట్ లెన్స్ కాబట్టి 1/f1 is equal to V అంటే ఏముంది మనకి పోల్ నుంచి ఇమేజ్కి ఉండే డిస్టెన్స్ V1 కాబట్టి V అంటే ఏమని రాసామంటే V1 మైనస్ U అంటే ఉంది పోల్ నుంచి ఆబ్జెక్ట్కి ఉండే డిస్టెన్స్ U కాబట్టి దాన్ని U గా మనం రాసుకుంటాము. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్లోకి వస్తాం. సో సెకండ్ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది కాబట్టి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది మనకి ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే ఇఫ్ ఎనీ టూ ఇన్సిడెంట్ రేస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ ఎనీ పాయింట్ దెన్ ద పాయింట్ ఇస్ కాల్డ్ ఏ పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని అంటాము. కానీ ఇక్కడ ఇన్సిడెంట్ రే ఉంది, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంది. ఈ ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సెస్ నుంచి రాలేదు, లేదంటే ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా కూడా రాలేదు. కాబట్టి ఇది ఏమవుతుంది ఫ్రమ్ ద ఇన్ఫినిటీ ఇక్కడ నుంచి వస్తుంది ఏమవుతుందంటే సెకండ్ లెన్స్ని స్ట్రైక్ చేస్తుంది. సెకండ్ లెన్స్ని స్ట్రైక్ చేసినే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇన్ఫినిటీ అంటే అవే ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ కాదు, దీని ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సెస్ని స్ట్రైక్ చేస్తుంది. అప్పుడు దీన్నే పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ పోల్ టు ఆబ్జెక్ట్. ఓకే, సో PI ఈజ్ ద U. సో ఆ U డిస్టెన్స్ పోల్ నుంచి I1 ఇక్కడ వచ్చేసి I1 ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ V అండ్ I ఈజ్ ద ఇమేజ్ అని రాసుకుంటాం ఇంకా కొద్ది క్లియర్గా అర్థం కావడానికి. సో ఇక్కడ ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైక్ చేస్తుంది కాబట్టి దీన్నే పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో I1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెకండ్ లెన్స్, I ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద సెకండ్ లెన్స్, V1 ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, V ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్. సో పోల్ టు ఆబ్జెక్ట్ ఈజ్ U ఈజ్ ఈక్వల్ టు పోల్ టు ఆబ్జెక్ట్, ఇదే కదా ఆబ్జెక్ట్ కాబట్టి I1 రైట్. పోల్ టు ఆబ్జెక్ట్ I1 V1 అని రాసుకుంటాం. V1 పోల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ద V1, పోల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ ద Vని మనం యాజ్ ఇట్ ఈస్గా V అని మనం ఇక్కడ రాసుకుంటాము. ఓకే, సో ఇక్కడ 1/f is equal to 1/v minus 1/u. హియర్ ఇది సెకండ్ లెన్స్ కాబట్టి 1/f2 is equal to 1/, what is the V minus what is the U, V1. So this is the second equation.
సో ఇక్కడ ఉండే ఫస్ట్ లెన్స్ ఇక్కడ ఉండే సెకండ్ లెన్స్ రెండింటిని జాయిన్ చేస్తే మనకి రే డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ లేదా ఫస్ట్ లెన్స్ కి లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. ఇన్సిడెంట్ రే ఇలా ట్రావెల్ అయ్యి ఒక రీఫ్రాక్టెడ్ రే ఫామ్ చేస్తుంది. ఆ రీఫ్రాక్టెడ్ రే సెకండ్ లెన్స్ కి ఇన్సిడెంట్ రే అవుతుంది. ఆ ఇన్సిడెంట్ రే కాస్త రీఫ్రాక్టెడ్ రేని ఫామ్ చేసి ఐ అనే ఇమేజ్ని ఫామ్ అవుతుంది. సెకండ్ లెన్స్ యొక్క ఆబ్జెక్ట్ I1 అవుతుంది, ఇమేజ్ VI అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ V1, ఇమేజ్ డిస్టెన్స్ V అవుతుంది. సో ఇలాగనమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ రెండు డయాగ్రామ్ని జాయిన్ చేసినాము అంటే రెండు డయాగ్రామ్ని యాడ్ చేసినాము. అలాగనే రెండు ఈక్వేషన్లు కూడా యాడ్ చేసినట్టయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 and 2 1/f1 plus 1/f2 is equal to LHS addition, RHS addition. So 1/v1 minus 1/u plus ఇక్కడ ఈక్వేషన్ 1/v minus 1/v1 గా రాసుకుంటాం. సో ప్లస్ 1/v1 minus 1/v1 క్యాన్సిల్, 1/f1 plus 1/f2 is equal to minus 1/u plus 1/v. దీన్నే మనం ఏమని రాస్తామంటే ఇక్కడ 1/f1 plus 1/f2 is equal to 1/v minus 1/u. 1/v minus 1/u అనేది ఏమవుతుందంటే F ఈక్వలెంట్ అని అంటాము. F ఈక్వలెంట్ అంటే ఏంటిదంటే ఈ టోటల్ ఓవరాల్ లెన్స్ని F ఈక్వలెంట్ అంటాం. కాబట్టి 1/f ఈక్వలెంట్ is equal to 1/f1 plus 1/f2. This is the when the lens are contact one to each other, 1/f equivalent is equal to 1/f1 plus 1/f2. సేమ్ డెరివేషన్ అనేది ఇక్కడ వస్తుందని మనము ఈ క్లాస్ లో మనం అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ lenses at a distance. The formula is 1/f equivalent is equal to 1/f1 plus 1/f2 minus d/f1/f2. సో ఇది మనకి లెన్సెస్ అట్ ఏ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఈ ఫార్ములాని మనము యూజ్ చేసుకుంటాం. సో ఇదివరకు కాంటాక్ట్ తెలుసుకున్నాం. ఇప్పుడు సమ్ డిస్టెన్స్ d అనే డిస్టెన్స్ లో ఉంటే ఈ డెరివేషన్ అనేది ఈ ఫార్ములా అనేది ఎలా వస్తుందో మనము ఈ క్లాస్ లో క్లియర్ గా తెలుసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే this is the one of the lens, this is the one of the lens. The incident ray from the infinity parallel to the principal axis. సో ఏదైనా ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటే ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీలో ఉన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంటే ఇది లెన్స్ని స్ట్రైక్ చేసి ఫస్ట్ లెన్స్ని స్ట్రైక్ చేసి ఒక రీఫ్రాక్టర్ని ట్రావెల్ చేస్తుంది. సో ఆ రీఫ్రాక్టర్ని ఫామ్ చేసినప్పుడు ఈ రీఫ్రాక్టర్ అలా ట్రావెల్ అవుతూ సెకండ్ లెన్స్ని స్ట్రైక్ చేసి ఇంకో రీఫ్రాక్టర్ని ఫామ్ చేసి ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. ఐ అనేది ఇమేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇన్సిడెంట్ రే అనేది లెన్స్ని స్ట్రైక్ చేసి ఒక రీఫ్రాక్టర్ని ఫామ్ చేస్తుందో ఒక డీవియేటెడ్ అంటే ఎక్స్టెండెడ్ రే అంటాం కదా, ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే ద డీవియేషన్ ఈజ్ డెల్టా1 అని రాసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ లెన్స్లో స్ట్రైక్ చేసినప్పుడు దిస్ ఇస్ ద ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే అంటే ఇది ఏమవుతుంది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి దీన్ని మనం ఏంటంటే డెల్టా2 అని రాసుకుంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వచ్చేసి h1 అని అనుకుంటాము. h1 ఇక్కడ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు h1. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి h2 అని రాసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, h1 ఇక్కడ మనము h2 అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డీవియేటెడ్ రే అండ్ రీఫ్రాక్టెడ్ రేకి మనకి డెల్టా1, ఇక్కడ డీవియేటెడ్ రేకి మనకి ఇక్కడ ఉండే ఫామ్ అయిన రీఫ్రాక్టెడ్ రేకి మనము డెల్టా2 అని రాసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనము డెల్టా1 ఇజ్ ఈక్వల్ టు h1/f1. ఫస్ట్ లెన్స్కి ఫోకల్ లెంత్ f1, సెకండ్ లెన్స్కి ఫోకల్ లెంత్ f2 h1. నెక్స్ట్ డెల్టా2 ఇజ్ ఈక్వల్ టు h2/f2గా మనము రాసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే వన్ ఎక్స్టెండెడ్ రేని మనము డ్రా చేసుకున్నట్టయితే అంటే ఇక్కడ చూడండి ఈ రే ఇలా ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఈ రే నుంచి మనము ఒక రేని మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తాం ఇలా. ఇక్కడ ఉండే రీఫ్రాక్టెడ్ ఎక్స్టెండెడ్ రీఫ్రాక్టెడ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందంటే డెల్టా2 ఉంటుంది. సో రెండు ఎక్స్టెండెడ్ రేస్కి అంటే ఇక్కడ ఉండే లైన్కి ఇక్కడ ఉండే లైన్కి మధ్యలో ఒక యాంగిల్ అని ఉంటుంది, దాన్నే డెల్టా అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ డెల్టా1 ఎక్స్టెండెడ్ రేకి ఉండే డెల్టా1 అని రాసుకుంటాము. ఇక్కడ ఉండే డీవియేటెడ్ రేకి మనకి ఇక్కడ ఉండే రిఫ్రాక్టెడ్ రేకి డెల్టా2, ఇక్కడ ఉండే రిఫ్రాక్టెడ్ రేకి
డీవియేటెడ్ లైన్కి Δ1, ఇక్కడ ఉండే రిఫ్రాక్టెడ్ రేకి డీవియేటెడ్ లైన్కి Δ2 అని రాసుకుంటాము. ఇక్కడ ఉండే రిఫ్రాక్టెడ్ రేని ఎక్స్టెండెడ్ చేస్తూ మనం రాసుకున్నట్టయితే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ Δ2 ఉంటే ఇక్కడ కూడా Δ2 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, రెండు ఎక్స్టెండెడ్ రేస్ అనేటివి ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం డెల్టా అనుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫైనల్గా డెల్టా ఈజ్ ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2గా రాసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2గా రాసుకుంటాం. సో ఇక్కడ డెల్టా అంటే ఫస్ట్ నెక్స్ట్, సో డెల్టా ఫ్రమ్ ద ట్రయాంగిల్ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇలా ఉంది, ఇక్కడ వచ్చేసి Δ1 ఉంది, ఇక్కడ Δ2 ఉంది, ఇక్కడ మనకి డెల్టా ఉంది. సో వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2 అని రాసుకుంటాం. అదే డెల్టా ఈజ్ ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2. వాట్ ఈస్ ద డెల్టా H1 బై అంటే H1 బై F ఈక్వలెంట్, అంటే ఈ పాయింట్ దగ్గర ఎంతైతే ఉంటుందో ఈ పాయింట్ దగ్గర కూడా అంతే ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ H1 ఇక్కడ H1. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది మనకి H1 ఉంటుంది. అంటే డెల్టా దగ్గర పాయింట్ ఏముంటుందంటే ఇక్కడ, అంటే ఇది డెల్టా, ఈ పాయింట్ మనము డెల్టా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని డెల్టా అనుకుంటాం. డెల్టాని మనము H1 బై F ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ Δ1 ఏముంది, Δ1 అంటే H1 బై F1 ప్లస్ H2 బై F2గా మనము దీన్ని రాసుకుంటాము. బట్ యాక్చువల్లీ ఇది ఎలా వస్తుంది అంటే మనకి ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే దేర్ ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు H1 బై F ఈక్వలెంట్ అంటే మనం ఇమాజిన్గా రాసుకునేది ఈ పాయింట్ దగ్గర H1 బై F అనేది ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏమని రాసుకున్నాం, ఈ లెన్స్కి H1 బై F1 అని రాసుకున్నాం, ఈ లెన్స్కి H2 బై F2 అని రాసుకున్నాం. Δ2కి H2 బై F2, Δ1కి ఇక్కడ ఉండే Δ1కి H1 బై F1 అని రాసుకున్నాం. మళ్ళీ ఈ డెల్టాకి ఏమని రాసుకుంటాం మనము అంటే H1 బై F ఈక్వలెంట్ అని రాసుకుంటాం. దాన్ని ఈ వాల్యూని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. Δ1 అంటే ఇది రాసుకున్నాం, Δ2 అంటే ఇక్కడ మనం రాసుకున్నాము. ఫ్రమ్ ద ట్రయాంగిల్ Δ1 ట్రయాంగిల్లో మనకి ఏముంది, మళ్ళీ ఇంకోసారి డయాగ్రామ్ డ్రా చేసినట్టయితే ఇలా ఉంటుంది డయాగ్రామ్, ఇలా ఉంది. ఇక్కడ Δ1 ఉంది, ఇక్కడ D ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి H1 మైనస్ H2గా రాసుకుంటాము. సో tan Δ1 ఆపోజిట్ సైడ్ బై ఇక్కడ వచ్చేసి పాయింట్ ఆపోజిట్ సైడ్, ఇక్కడ వచ్చేసి H2 అనేది ఉంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ H1 మైనస్ H2 అనేది ఎలా వచ్చింది అంటే ఇక్కడ నుంచి H1, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేస్తాం ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద H1 ఇలా ఉంటుంది. సో ఇలా చూసుకుంటాం, ఇలా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఇటు వరకు H2 ఉంది. సో నేమే X ఎంత ఉంటుందంటే H1 ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ H2గా రాసుకుంటాం. దీన్ని X H1 మైనస్ H2గా రాసుకుంటాం లేదా. సో యాజ్ ఇక్కడ కూడా అంతే అనమాట. Δ1 ఉంది, సో ఆపోజిట్ సైడ్ H1 ఉంది. సో ఈ H1కి ఇక్కడ నుంచి ఇటు వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, కాబట్టి H1 అనేది ఇలా ఉంది, ఇక్కడ H2 అనేది ఉంది. ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుందంటే H1 మైనస్ H2, అది ఎలాగంటే ఇలాగనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, Δ1 ఆపోజిట్ సైడ్ ఏముంది H1 మైనస్ H2 బై అడ్జసెంట్ సైడ్ Dగా మనం రాసుకుంటాం. సో tan వాల్యూ ఇస్ అ వెరీ స్మాల్, Δ1 ఈజ్ ఈక్వల్ టు H1 మైనస్ H2 బై Dగా మనము దీంట్లో రాసుకుంటాము. దిస్ వాల్యూ డెల్టా వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ వన్, అంటే Δ1 ఈజ్ ఈక్వల్ టు H1 మైనస్ H2 బై D ఉంది. సో కాబట్టి ఇక్కడ Δ1 ఈజ్ ఈక్వల్ టు H1 బై F1 అన్నది. సో ఇదే వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమవుతుందంటే H1 మైనస్ H2 బై D ఈజ్ ఈక్వల్ టు H1 బై F1గా మనము దీన్ని రాసుకుంటాం అనమాట. తర్వాత ఇక్కడ ఏమైతే D అనేది మల్టిపుల్ చేసి డివిజన్ చేసి ఇటు వస్తే మల్టిపుల్ H1 మైనస్ H2 ఇంటూ H1 బై F1 ఇంటూ Dగా మనము దీన్ని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే H1 అనేది
H2 అనేది ఏం చేస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది, అటు సైడ్ పోతే అడిషన్ చేస్తుంది, ఇది అడిషన్ ఇటు సైడ్ వేసిపోతుంది. H1 మైనస్ H1/F1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు H2గా రాసుకుంటాము. ఇది సబ్ట్రాక్ట్ చేస్తుంది, అటు సైడ్ పోతే అడిషన్ చేస్తుంది, అడిషన్ చేసి ఇటు సైడ్ వస్తే సబ్ట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ H1 ఉంది, H1ని కామన్ తీసినట్టయితే ఏమవుతుందంటే H1 మైనస్ DH1/F1 ఈజ్ ఈక్వల్ టు H2గా మనం దీన్ని రాసుకుంటాము. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అంటే H1 ఉంది, H1ని కామన్ తీసినట్టయితే 1 మైనస్ D/F1 ఈజ్ ఈక్వల్ టు H2గా రాసుకుంటాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అంటే H2 వాల్యూని అంతా తీసుకొచ్చి దీంట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ H1/F ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు H1/F1 ప్లస్ H2 అంటే ఏముంది 1. ఈ H2 అంటే ఏముంది మనకి H1 ఇంటూ 1/D/F1/F2గా రాసుకుంటాము. H2 1/F2, H2 అంటే ఈ టోటల్ కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ రాసేసుకున్నాము. సో ఇక్కడ మనకి ఇక్కడ H1 ఉంది, H1ని కామన్ తీసినట్టయితే H1ని కామన్ తీస్తే 1/F ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు H1ని కామన్ తీస్తాం 1/F1 ప్లస్ 1/F2 ఇంటూ 1/DF1గా మనము రాసుకుంటాము. DF1గా మనం దీన్ని రాసుకుంటాము. H1 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలేది ఏంటంటే 1/F ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు 1/F1 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ D/F1 అనేది ఉంది. సో దాన్ని ఏం చేస్తుంటే దీన్ని 1/F1 F2తో ఏం చేస్తాం అంటే టోటల్ కూడా మల్టిపుల్ చేస్తాం. దీన్ని ఒకసారి మల్టిపుల్ చేస్తాం, దీన్ని ఒకసారి మనం మల్టిపుల్ చేసినట్టయితే 1/F2 మైనస్ D/F1 F2గా మనము దీన్ని రాసుకుంటాము. దీన్ని ఏమన్నా ఏంటంటే 1/F ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు 1/F1 ప్లస్ 1/F2 ఇస్ మైనస్ D/F1 ఇంటూ F2గా రాసుకుంటాం. దిస్ ఈజ్ ద లెన్స్ అట్ ఏ డిస్టెన్స్ ఫార్ములా. ఈ ఫార్ములా కదా మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.